ఊదినప్పుడు నువ్వు జీవుడుగా నరుడుగా మార్చబడ్డావు. కాబట్టి ఆ ఆత్మ ఆ జీవితము దేవుని యొద్దకు వెళ్తుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి నువ్వు ప్రభుని ఆశ్రయిస్తే నేను ఆ రోజు నువ్వు కొనిపోబడే టయానికి ఆయన తన దూతలను పంపించి నేను ఆయన దగ్గరికి తీసుకొని వెళ్తాడు. కాబట్టి ప్రభు అయినటువంటి దేవుని మార్గము శ్రేష్టమైన మార్గము. మన తల్లిదండ్రులు కూడా మనకి మంచి విషయాలే బోధిస్తూ ఉంటారు, మన తల్లిదండ్రులు మనకి మంచి విషయాలే చెప్తూ ఉంటారు. కానీ మనం వారి మాట వినము. ప్రభు అయినటువంటి దేవుని యొక్క వాక్యం కూడా అదే చెప్తుంది, కానీ మనము అవి కూడా వినము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం ఏం చేసుకుంటున్నామంటే నరకానికి పాత్రులుగా చేసుకుంటున్నాం. అదే అంటాడు దేవుడు, మీకు స్వేచ్ఛనిచ్చాను, మీకు విజయాన్ని, మీకు ఆలోచించే జ్ఞానాన్ని ఇచ్చాను. మీరు మంచిగా ఆలోచించుకుంటే మీ జీవితం మంచిగా ఉంటుంది, లేదు చెడ్డగా ఆలోచించుకుంటే మీ జీవితము చెడిపోయినట్టుగా ఉంటుంది. కానీ నువ్వు మంచి ఆలోచించేటప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి నా యొక్క వాక్యమును విని నాకు ప్రార్థన చేసి నా అడుగు జాడలో నేను చెప్పినటువంటి న్యాయ విధులు నువ్వు నడిచినట్లయితే నీ యొక్క జీవితము ఫలభరితంగా మారుతుంది. ఆకువాడక ఫలము ఎప్పుడు ఇచ్చే చెట్టు వలె ఉంటావు. అదేవిధంగా నీటి కాలంలో ఎవరు నాటబడినటువంటి చెట్టులాగా నువ్వు ఫలభరితంగా ఉంటావు. నువ్వెప్పుడు ఎండిపోవు. ఏ ఆపద వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఎప్పుడు దానికి భయపడవు, జడియవు. ఈ లోకంలో దేని చూసినా నీకు మరి భయం అనేది నీకు రాదు. ఒకవేళ నీ కుడి పక్కన 1000 మంది పడినాను, నీ ఎడం పక్కన 10,000 మంది పడినాను, అపాయం అనేది నీ వద్దకు రాదు. నన్ను నమ్ముకుని ఉన్నావు, నన్ను ఆశ్రయించావు, నా యొక్క యథార్థమైన నేను చెప్పినటువంటి యథార్థమైన మార్గంలో నడుస్తున్నావు. కాబట్టి నీకు ఎటువంటి పొదువ అనేది నేను నీకు చేయను అని దేవుడు ఎంతగానో మనల్ని మరి బలపరుస్తుంటే మనం ఏం చేస్తామంటే ఈ లోకంలో ఉన్నటువంటి కష్టాల్లో, నష్టాల్లో, వ్యాధుల్లో, బాధలు, ఇరుకులు కొట్టుకొని ఈ లోకంలోనే కొనుక్కోబడుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దానివల్ల నీకు ప్రయోజనం ఉండదు, దేవునికి ప్రయోజనం. అందుకని నీలో జీవితం ఉండగానే, నీలో జీవం ఉండగానే, నువ్వు ఆరోగ్యంగా ఉండగానే, నువ్వు సజీవ లెక్కలో ఉండగానే నువ్వు దేవుని యొక్కకు రావాలనేదే ఆయన యొక్క కోరిక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. నూతనమైనది నీ జీవ మార్గము, విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది. నూతనమైనది నీ జీవ మార్గము, విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది. అందరూ పాడు. అందులో
గడిచిన ఆదివారం నుంచి రోజు వరకు సజీవంగా ఉంచినావు సన్నిధికి వచ్చినటువంటి నా జీవితాలు ప్రభా ఇదిగోనైనా ఈ వారం అంతా నా సరే ఎటువంటి అపాయములు, ఎటువంటి ఆటంకములు, ఎటువంటి అడ్డుబండలు తగలకుండా అయా పగలు ఎండ దెబ్బలు, రాత్రి వెన్నెల దెబ్బలు తగలకుండా కాచిన గొప్పదే ఏమి చిన్న తీర్చుకోగలను అయా నీ న్యాయ విధులు, నీ దగ్గరికి వచ్చినటువంటి నీ గొప్ప మార్గం అయా ఎంతో ఆశించదగినది ప్రభు. అయా నీ ధర్మాసనం, నీ యొక్క న్యాయ విధులు నా హృదయంలో నాయన ఫలభరితంగా మార్చే సహాయం దయచేయండి. నా జీవితం అంతా సాక్షిగా బ్రతికే కృపను దయచేయండి. ఇప్పుడున్న ప్రతి బిడ్డని దర్శించండి, ఇప్పుడున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభా. అయా వారిలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రతను, వారిలో ఉన్నటువంటి ప్రతి ఆటంకాలను, ప్రతి వ్యతిరేకతను ఆయన మీరు తీసివేయండి ప్రభా. ప్రతి బిడ్డ నీ మీద ఆధారపడి ఆయన నీ వాక్యానుసారమైన జీవితంలో బ్రతికే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. మాకు ఆధారము, మా నమ్మకము, మా ఆశ్రయదుర్గము, మా కేడము, మమ్మల్ని రక్షించు మా దేవుడు నీవైనావు తండ్రి. అయా నిన్ను విడిచిపెట్టకోకుండా అయా నీ యొక్క ఆయన మార్గంలో నుంచి తప్పుకోకుండా ప్రతి బిడ్డని నీ వాక్యానుసారమైన జీవితంలో బ్రతికించి నడిపించే సహాయం దయచేయండి. ఎంతో మందికి లేని వాక్యములు మాకు ఇచ్చావు ప్రభా. ఎంతో మంది వ్యర్థంగా ఈ సమయాన్ని అయా వ్యర్థం చేసుకుంటున్నారు ప్రభా. ఎంతో మందిని ఎరగక అయా ఈ లోకం నుంచి కొనిపోబడ్డారు ప్రభా. తండ్రి అయా ఇదిగో ప్రభా, సమయం ఉండగానే సద్వినియోగం చేసుకొని దీపం ఉండగానే ఇల్లును చక్కబెట్టుకునే ఆయన మనస్తత్వాన్ని ప్రతి ఒక్కరికి దాయిచ్చే ప్రభా. ఈ వాక్యం చేత వారిని కట్టండి. నేను యొక్క నిన్ను నమ్ముకుంటే, నిన్ను ఆశ్రయిస్తే వారి బ్రతుకులు ఎలా ఉంటాయో వాక్యం ద్వారా మీకు నాయన తెలియజేశాడు ప్రభా. అయా నీటి వారిని నాటబడిన చెట్టులాగా అయా ఎప్పుడు ఫలభరితంగా అయా ఇదిగో ప్రభా ఉంటారని మీరు సెలవిచ్చారు ప్రభా. నీలో ఉంటే ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత నష్టం జరిగినా, ఎంత ప్రాణాపాయమైన స్థితిలో ఉన్నప్పటికీ నేను రక్షిస్తానని నాయన అభయం ఇస్తున్న గొప్ప దేవుడు. నీలాంటి దేవుడు ఎవరు లేరు ప్రభా. అయా నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభా. నువ్వు చెప్పినటువంటి మాటలు కానీ, నువ్వు చెప్పిన ఆజ్ఞలు కానీ, నీ యొక్క నాయన న్యాయ విధులు కానీ ఎంతో నమ్మదగినవి ప్రభా, ఎంతో కోరదగినవి ప్రభా. అయా లోకంలో అయా శత్రువు చేతిలో ఉన్నటువంటి నీ ప్రజలను ప్రభా, అయా మారు మనసు లేకుండా బ్రతికి నీ ప్రజలను ప్రభా, అయా నీ రూపంలో చేసుకున్నటువంటి నీ బిడ్డలను ప్రభా. దేవా నీవు మాత్రమే రక్షించగలిగిన దేవుడు ప్రభా. నీ యొక్క నాయన కటాక్షం లేదే ఎవరు నీ దగ్గరికి రాలేరు ప్రభా. నా తల్లి ప్రతి బిడ్డను దర్శించు ప్రభా, ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రభా. చుట్టుపక్కల ఉన్న ప్రతి కుటుంబాలను ప్రభా దర్శించండి. అయా ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ భాగ్యాన్ని కలిగించండి. నువ్వే నిజమైన దేవుడు, నీలో రక్షణ ఉందని, నీటిలోనే పాప విమోచన ఉందని, నీలోనే జీవం ఉందని, నీ మాటలో స్వస్థత ఉందని, వారి జీవితాలను ఫలభరితంగా మార్చగలిగిన గొప్ప దేవుడు అని ప్రభా వారు తెలుసుకున్నాడు. వారి మనో నేత్రములను తెరవండి ప్రభా. వారి హృదయ వాంఛలను తీర్చండి. వారిని దగ్గరికి రప్పించండి ప్రభా. అయా నీ మార్గంలో నడిపించండి ప్రభా. వారి మనస్సును మీరు మార్చండి, వారి తలంపులను మీరు మార్చండి, వారి ఉద్దేశాలను మీరు మార్చండి. వారు బంధించబడిన కట్టల్లో నుంచి, వారి అపాయముల నుంచి, వారి యొక్క నాయన పెట్టుకున్నటువంటి సిద్ధాంతాల నుంచి, అయా వారు వేసుకున్న అడ్డుబండల నుంచి, వారికి ఉన్నటువంటి ప్రతి ఇరుకు నుంచి వారిని విడిపింపజేస్తారు. నీ దగ్గరికి వస్తే, నిన్ను ఆశ్రయిస్తే నాయన నమ్మదగిన దేవుడు అని ప్రభా వారి గుర్తెరుగులాగిన వారి హృదయాలను మార్చండి ప్రభా. వారి మనోనేత్రాలను తెరవండి ప్రభా. వారు నిన్ను గుర్తెరిగే స్వభావం దయచే ప్రభా. లోకం ఎంతో భయంకరంగా ఉంది ప్రభా. అయా నిన్ను ఎరిగి నిన్ను స్తుతించి నీ మీద ఆనుకున్న బిడ్డలు ఈ లోకంలో పడిపోకుండా ప్రభా నీ ఆత్మను వరకు కావలిగా ఉంచండి. ప్రతి దైవ సేవకుల యొక్క కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి దైవ సేవకుల యొక్క పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా నీ కృపలో బలపరచండి. ఎన్నికేవాడు గ్రామం మొత్తాన్ని తండ్రి మీ యొక్క కృపలో బలపరచమని, ప్రతి కుటుంబాన్ని దర్శించమని, ప్రతి బిడ్డను దర్శించమని, ప్రతి ఒక్కరిని నాయన నీ రక్షణ భాగ్యంలో నడిపించమని, నీవే మహిమ ఘనత ప్రభావములను పొందుకోమని
పరిశుద్ధమైన అడిగి బ్రతులాడి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. సమయం ఇచ్చినటువంటి దర్శనం కూడా నా ప్రత్యేకమైనటువంటి భావం. అందరం కూర్చుందాం. హల్లెలూయా. దేవుని కదా మీ అందరికి వచ్చిన ప్రకటన మనము ముదిరాజుపాలెంలో ఉన్నటువంటి ఆ గ్రామంలో దేవుడు మనకు ఇచ్చినటువంటి మహా కృపను బట్టి స్థలమును దయచేసి ఉన్నాడు. మన పోయిన శుక్రవారం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఆ శంకుస్థాపనలో దేవుని యొక్క మందిర పనిని ప్రారంభించాం. మందిరం యొక్క పని జరుగుతూ ఉన్నది కాబట్టి లైవ్లో చూస్తున్నటువంటి బిడ్డలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు కానీ, యంత్ర శబ్దం ద్వారా వింటున్నటువంటి బిడ్డలు కానీ అందరూ కూడా మందిర పనిలో పాలిభాగస్తులు అవ్వాల్సిందిగా మీ అందరి ప్రార్థనలు గుర్తు చేసుకొని ఆ మందిరం త్వరగా పూర్తి చేసి మనందరం కలిసి అందరూ ఆరాధన చేసేటటువంటి బిడ్డలుగా ఉండాలని మీ అందరి ప్రార్థనలు గుర్తు చేసుకోండి. మీకేమన్నా దేవుని ప్రేరేపించబడితే దేవుని యొక్క సన్నిధి సావాసంలో మనం బలంగా ఆశీర్వదించబడాలి అని ప్రేరేపణ కలిగితే దేవుని పనిలో కూడా మీరు పాలిభాగస్తులై ప్రోత్సహించి ఆ మందిర పనిని సక్రమంగా జరిగించుటకు దేవుడు మీకు పిల్లలకు దేవుని యొక్క ఆశీర్వాదము ఉండును గాక. అదే రీతిగా మీరు కూడా ప్రోత్సహించండి, సహాయం చేయండి, దేవుని పనిలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు సమయం ఉంటే మీరు కూడా వచ్చి ఆ పనిని చేయటానికి కూడా ప్రత్యేకంగా మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈ విషయాన్ని మీరు గమనించండి. మీ అందరి ప్రార్థనలో గుర్తు చేసుకొని ఈ జీసస్ పవర్ మినిస్ట్రీ ప్రార్థన మందిరం త్వరగా పూర్తి అవుటకు దేవుడు కృప చూపును గాక. మీరందరూ కూడా ప్రార్థన చేయమని అడుగుతున్నాను. మీరందరూ కూడా మీ అందరి ప్రార్థనలు గుర్తుంచుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మందిరం నిమిత్తమై మహాపరిశుద్ధుడవు, ప్రేమ కలిగినటువంటి దేవుడవు, ఆకాశము పట్టచాలనంత మహామహిమను నీ దగ్గర దాచిపెట్టుకున్నటువంటి దేవుడు తండ్రి, దాన్ని మాకు ఇవ్వడం కొరకు నాయన ఈ భూలోకానికి వచ్చి ప్రభువా, ఈ భూలోకంలో ఒక చిన్న నివాసంలో ఉండదగిన వాడివి కావు, కానీ మేమందరము కూడుకొని నిన్ను ఆరాధన చేయాలని, నిన్ను కీర్తించాలని, ఒక సంఘముగా కూడుకున్నట్టుకు నాయన ఒక స్థలమును ఏర్పాటు చేసి ఉన్నావు ప్రభువా. ఆ స్థలములో నాయన మీ పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేయుటకు తండ్రి ఆ స్థలమును పరిశుద్ధపరిచి మీ మందిరమును కట్టించుటకు ఆయన పురుగొలిపి ఉన్నారు. మీ జ్ఞానం ఎంతో గొప్పది ప్రభువా. ఆ అనంతమైనటువంటి దేవుడమైన తండ్రి ఈ లోకములోకి వచ్చి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని రక్షణ భాగ్యములకు నడిపిస్తూ అనేక మందికి విశ్వాసమును కలిగించేటటువంటి దేవుడు నీవే అని నిరూపించుకునే ప్రభువా అనేక మందిర సావాసాలు ఏర్పాటు చేసి ఉన్నాం. అట్టి భాగంగా ప్రభువా మీ పరిచర్య చేస్తున్నటువంటి దినదాసుడైనటువంటి నన్ను కూడా ప్రేమించి ప్రభువా నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క స్థలమును బట్టి ఆ స్థలంలో గొప్ప మందిరం నిర్మాణం జరిగించుటకు ఆయన పురుగొలిపి ఉన్నారు. మీ పనిని నెరవేర్చుటకు ఆయన ఏ ఆటంకములు అపాయములు ఏది రాకుండా ప్రభువా అనేక మందికి ప్రభువా మీ సువార్తను ప్రకటించేటటువంటి పనిలో మమ్మల్ని వాడుకుంటున్నారు తండ్రి. వాడుకుంటున్న మాట ఎంత వాస్తవమో ప్రభువా మీ మందిర పని కూడా అంతే వాస్తవంగా జరుగుటకు సహాయం దయచేయండి. అనేక మంది బిడ్డలను పిలువలు పట్టి గుప్పిళ్ళు విప్పేటటువంటి బిడ్డలు గుప్పిళ్ళు విప్పండి ప్రభువా, సహాయం దయచేయండి, కృప చూపించండి. అనుదినము అయా మిమ్మల్ని స్తుతించేటటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభువా, వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి హృదయ తలంపుల్లో ఉన్నటువంటి ప్రేరేపణను బయలుపరచండి ప్రభువా. వారు మీ సన్నిధికి ఇవ్వవలసినటువంటి ధనము కానీ వస్తువు కానీ సమస్తం ఏదైతే ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నారో వాటి గుప్పిళ్ళు విప్పి ఇచ్చుటకు సహాయం లేదు. విస్తారమైనటువంటి మందిరం ఏర్పాటు చేయడానికి సహాయం దయచేసి నశించిపోతున్న ఆత్మలకు ఒక పరలోక గమనిగా మార్చబట్టుకు సహాయం దయచేయాలి. ఆ గమనిలో ప్రార్థన చేసిన ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం అయా నూతన శక్తిని నూతన బలమును పొందుకొని ఉన్నతమైనటువంటి కృపలు ఆశీర్వకరంగా మార్చబట్టుకు సహాయం దయచేయమని మా ప్రభు ప్రియరక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు వారి సన్నిధిలో
మేము ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అదే రీతిగా మరలా సాయంకాలం ముదిరాజపాలెంలో మనకి ఆరాధన ఉంటుంది 7 గంటలకి. ఈ విషయాన్ని గమనించండి. ఆ ప్రాంత బిడ్డలు ఎవరైనా ఉంటే ఆ ప్రాంతంలో జరగబోతున్నటువంటి గన్నవరం మండలం ముదిరాజపాలెంలో ఉన్నటువంటి మన మందిరానికి వచ్చి అక్కడ ఆరాధనలో పాల్పంపులు పంచుకోవచ్చుగా ప్రేమపూర్వకంగా మీ అందరినీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ఆశీర్వాదం తీసుకుని ముగించుకున్నాం. తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ అనిల సహవాసం కూడి వచ్చిన వారందరికీ సకల పరిశుద్ధులకు ఆయన కృపతోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే చేయ, శిలువ రక్తమే చేయ, యేసు రక్తం సంపూర్ణ విషయం కలుగుడు గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలమ్మా. ప్రియమైనటువంటి మళ్ళా బుధవారం సాయంకాలం మన మందిరంలో ప్రార్థన ఉన్నది. మీరందరూ కూడా తప్పకుండా రావాల్సిందిగా మనం చేయించున్నాం. హల్లెలూయా.